వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పప్పులు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సండే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను. వీడియో ఎంతవరకు కంటిన్యూ చేస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి. పొద్దున్నే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కిందకి దిగాలన్నమాట. టిఫిన్ అయితే వెయ్యాలి. ఏం టిఫిన్ వేస్తానో చూసేయండి. బజ్జీలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు అవి అయితే పైకి తీసుకెళ్ళాలన్నమాట. ఈ పైన ఎప్పుడైతే గృహప్రవేశం చేసుకున్నామో అప్పటి నుంచి నాకు పెద్ద టార్చర్ అనమాట. ఫుడ్ ప్రిపేర్ చేసుకుని పైకి తీసుకెళ్ళడం. ఎందుకంటే ఇంకా పై పనులు అయితే పూర్తి అవ్వలేదు. అంటే కిచెన్కి కబోర్డులు లేకుండా అక్కడ కిచెన్ కుదరదు అనమాట కుకింగ్ చేసుకోవడానికి. అందుకని చెప్పి కిందే ఉంటున్నాను. కుకింగ్ అయితే కిందే, వంట చేసుకోవడం పైకి వెళ్ళడం. ఇప్పుడు నేను ఇవన్నీ పైకి తీసుకెళ్తే వాళ్ళు తిని పెడతారు. వీడియో మాత్రం మీరు స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసేయండి. ఎలా చూడు, బజ్జీ చేసాను. లేదు బజ్జీ వద్దా? మరేం కావాలి? నిద్ర వస్తుందా? బొబ్బు అయితే ఇక టిఫిన్ తినేసి మా హస్బెండ్ కూడా పంపేసిన తర్వాత నేనైతే నువ్వులు కుమ్మడం స్టార్ట్ చేశాను. ఈ లాస్ట్ ఇయర్ నువ్వులు పాపం పెద్దని ఒక మూట నాకు ఇస్తే అవి సగం కడిగా అప్పుడు లాస్ట్ ఇయర్ ఆడించేసాము నూనె. ఈ ఇయర్ అయితే అలా కొద్దిగా ఉండిపోయినాయి, ఒక 10 కేజీలు. కానీ వాటి పని అయితే పట్టాను అనమాట. ఇక్కడైతే ఇప్పుడే లేచారు ఈ దేవతలు ఇద్దరు. నేను కుమ్మి టైంకి లేచారనమాట. ఇంక వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసి ఇంక ఇది కడగడం అయితే స్టార్ట్ చేసేసాను. ఇవి కడిగేసి ఇంకా ఆరబెట్టేసుకుని వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఒక ట్రిప్ తీసేసుకుని, ఎందుకంటే ఈరోజు ఫుల్ ఎండ అయితే కాసింది కదా, అందుకని చెప్పి శుభ్రంగా అవన్నీ బట్టలన్నీ ఒక 2 టైమ్స్ అయితే వేసాను అనమాట వాషింగ్ మిషన్లో. ఇంకా అవన్నీ 1 బై 1 ఆరేసేసుకున్నాను. ఆరేసేసుకున్న తర్వాత ఒక్కసారి నువ్వులను కూడా ఎండ బాగా తగులుతుంది కదా అని చెప్పి ఇంకా పలచగా చేద్దామని పలసగా అయితే చేసేసాననమాట. కానీ చాలా బాగా ఎండిపోయినాయి. అంత వైట్‌గా భలే వచ్చినాయి నా నువ్వులు. లాస్ట్ ఇయర్ ఇంత వైట్‌గా రప్పించలేదు నేను. అప్పుడు వైట్‌గా వచ్చినాయి కానీ ఇంతలాగా లేదు. ఎందుకంటే కొద్దిగా బ్లాక్ నువ్వులు ఉండిపోయినాయి. ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చినాయి. నూనె ఎలా ఉంటదో అలాగే చూడాలి. పైకైతే ఇంక బట్టలు ఆరేసేసుకొని ఇంక కిందకైతే వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎండకి మా సాయిగాడయితే ఫ్రిడ్జ్‌లోంచి ఐస్ కుల్ఫీలు అయితే తీసాడనమాట. ఇంక అవైతే వరుణ్, నేను, సాయి అయితే తాగేసి కూర్చున్నాం. మళ్ళీ కుకింగ్ చేయాలి కదా వంట అని చెప్పి. ఈ లోపల పెద్దన్నయ్య అయితే వచ్చాడనమాట. చరణి బర్త్‌డే సండే అందుకని చెప్పి మాకు ఐస్ క్రీమ్స్ అయితే తీసుకొచ్చాడు. మా చింతల్లో అయితే పనిచేస్తుంది చూసేయండి. వల్లికి వల్లికి నీదే అది ఏడు పేరు ఎక్కడికి రా వెళ్తా బయటి
బారిగు బాయ్ బాబోయ్ ఎంత ఆనందం ప్లాంట్ అంత లేదు వెళ్ళండి దీనికి కూడా మొక్కలున్నాయి యాక్చువల్లీ చూస్తా చూస్తారు కదా అక్కడ చూసారు కదా మొత్తం బూతి ఇంట్లో పెట్టేకు చూసారు కదా తమ్ముడితో అయితే నేను తామర పువ్వు అలాగే కలవ పువ్వు మొక్కలు అయితే తెప్పించుకున్నాను అవి అయితే పైన పెట్టండి అంటే పైన అయితే పెట్టేసి వచ్చారు ఇక్కడైతే వారానికి అండ్ సాయికి అయితే భోజనం పెట్టేశాను మా గుణాన్ని తినవేరా అంటే నేను వేసి తినకూడదు పిన్ని నేను తినను అన్నాడు కొన్ని రసమైనా వేసుకుని తినరా అంటే నాకు ఆకలి వేయట్లేదు నన్ను తినకన్నాడు ఇంకా నేను తినడం స్టార్ట్ చేసేసాను నేను తిన్నాను గుణ నాకు అంటే కొంచెం పని ఉంటే మేమిద్దరం అది చేసుకున్నాము అయినా సరే వీళ్ళిద్దరికి భోజనం చేయడం అయితే కంప్లీట్ అవ్వలేదు ఇక భోజనం చేసేసిన తర్వాత సెకండ్ ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు రా రెడీగా ఉతికేసి పెట్టేశాను అని అయితే పిలిచినాయి అనమాట అవి అయితే పైకి తీసుకెళ్ళాలి ఈ లోపల కర్టెన్లు అయితే ఉన్నాయి అవి వాషింగ్ మిషన్లో వేస్తుంటే ఆ రింగ్స్ అయితే ఊడిపోతున్నాయని చెప్పి ఇంకా ఉతకడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఉతికేసి అవి ఇవి కూడా బట్టలయితే మళ్ళీ పైకి పట్టుకెళ్ళి ఆరేసొచ్చాననమాట. ఇంకా అసల సండే అంటే ఆ రోజు ఖాళీ అన్నది లేదు. ఎందుకంటే సూర్యుడు ఆ రోజు చాలా ఎండ కాసాడు కాబట్టి. ఎందుకంటే మా ర్యాలీలో వర్షం లేదు గానండి. వర్షం వచ్చేంత హడావుడైతే చేస్తున్నాడు. వానదేవుడు. కానీ వర్షం అయితే గట్టిగా కురవట్లేదనమాట. అందుకని చెప్పి ఇంకా వర్షం లైట్‌గా వచ్చినా బట్టలయితే ఆరవు కదండీ! ఎంత వాషింగ్ మిషన్‌లో అయినా స్మెల్ రావడం జరుగుతది. అందుకని చెప్పి నేనైతే ఉతకను. ఎండ కాసిన రోజు నాడే ఉతుకుతాను. ఇంపార్టెంటియి అయితేనే. ఇంకా ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేసుకొని పైకైతే వెళ్ళాలి. ఇక్కడ మా సాయిగాడు చూడండి వద్దు ఉతకకు నేను ఉతికేసుకున్నా అన్నా సరే నేను ఉతుకుతానని చెప్పి వచ్చి నన్ను తింటుందనమాట అక్కడ. మా సాయితో అలా ఉంటది. మధ్య మధ్యలో ఇంకా కుదురుంచదు. తను చేయదు. నన్ను చేయనివ్వదనమాట. కానీ పిల్లలు అలా అల్లరి చేస్తే బావుంటది గానీ, బొత్తిగా ఎక్కువ అల్లరి చేస్తే అస్సలు తట్టుకోలేమనమాట. మా సాయి అయితే నిజంగా మగపిల్లోడైతే నేను మొత్తం ఏడ్చేసేదాన్నేమో. ఇప్పుడే ఏడిపించేస్తుంది నన్ను. ఇంక మగపిల్లోడైతే మొత్తం దారుణంగా ఉండనమాట. అమ్మ బాబోయ్! ఈ పిల్లతో ద ఓ మాదిరిగా ఉండదు. కనుమ 2 టికెట్లు మాత్రం చాలా సైలెంట్‌గా చెప్పిందింటారు గానీ, ఇది మాత్రం అస్సలు ఇంది. అదిగోండి డ్రెస్ అయితే తడిపేసుకుంది. ఎందుకు తడుపుకున్నావే అంటే, అమ్మ సరదా అమ్మా అంటుంది. ఇంకేం చెప్తాం ఈ పిల్లలకి? అమ్ముకు తీసేస్తుంది కావాలంటే మేము తీయమంటే మేము తీయాలి అందరినీ తీస్తున్నాను అసలు ఏంటి అయిపోయినా ఇక్కడ మా తమ్ముడితో ఈ మొక్కలు తెప్పించాను గానీ, చిన్ని చిన్ని టబ్బులయితే ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ బ్లాక్ టబ్బులు పెద్దవి తీసుకొని, అవైతే దాంట్లో వెయ్యాలనమాట. ఇంకా ఆరిన బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి మడత పెట్టేసుకొని కబోర్డ్‌లో అయితే సర్దేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కిందకెళ్ళామంటే పై పని అలాగే ఆగిపోద్ది కదా! ఇంక పైన, కింద కూడా పనులెక్కువ ఉండడం వల్ల ఇబ్బందయితే చాలా అవుతుంది. ఎప్పుడు కిచెను రెడీ అవుద్దో నాకు ఎప్పుడు పైనుంటానో. ఈ పైకి బీరువా మంచం తీసుకురాకపోతే అందంగా కిందే ఉందమనమాట. ఎందుకు తీసుకొచ్చాంరా బాబు పైకి అప్పుడే అనిపిచ్చేస్తుంది. ఎందుకంటే చాలా ఇబ్బందయితే అయిపోతుందనమాట పైకి, కిందకి.
మాకేదో చెయ్యమ్మా. వండాను కూర్చున్నాను వండాను తిన్నారు అందంగా పొద్దున్న బజ్జీలు వేసాను తిన్నారు మరి చికెన్ ఫ్రై రసం పెట్టి రైస్ వండాను తిన్నారు మళ్ళీ ఇప్పుడైనా రెస్ట్ టైం ఎంత అయింది మీరు ఇంచులో 8:30 లేచారు నేను 6 లేచాను 1 గంట అయింది ఇప్పటికి అమ్మాసా అనిపించుకున్నాను నేను చూడండి మా వారు ఇంకా ఏమైనా స్నాక్స్ ప్రిపేర్ చేయమ్మా అంటుంది. 1కి స్నాక్స్ ఏంటి అలా ఉంటది అనమాట పిల్లలతో. హాలిడే వస్తుందంటే ఎంత ఆకలైనా వేసేస్తుంది. అది భోజనం కాదండి, ఓన్లీ స్నాక్స్ ఆకలే. 2:30కి మా మనవడు అయితే వచ్చాడు, హర్షిత వాళ్ళ అబ్బాయి. 5 వరకు ఇక్కడే ఉన్నాడు. వాడు వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నాక్స్ ప్రిపేర్ చేయమన్నారని చెప్పి పానీపూరి అయితే ప్రిపేర్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. బై ఫ్రెండ్స్.